బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. మ్యామ్, అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీస్తో మనుషులు అంటే ఏమేమి మార్పులు తీసుకురావచ్చు అండ్ అట్లాగే వీటిలో ఏమేమి సర్జరీస్ ఉంటాయి? ప్లాస్టిక్ సర్జరీస్లో నేను చెప్పినట్టు ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అంటే కాస్మెటిక్ సర్జరీస్. మనకి ఇప్పుడు మోస్ట్లీ అందరికి ఇంట్రెస్టెడ్ ఇస్ కాస్మెటిక్ సర్జరీస్. పాత రోజుల్లో సినిమాల్లో చూపించినట్లు ప్లాస్టిక్ సర్జరీతో ఒక మనిషిని ఇంకో మనిషి అయితే చేయలేము. శ్రీదేవిని చేయలేము, ఐశ్వర్య రాయ్ని చేయలేము. మన బాడీని మనం ఇంప్రూవైజ్ చేసుకోగలుగుతాం అనమాట రకరకాలుగా. ఇంకా ఇప్పుడు ఫేస్ నుంచి తీసుకుంటే నోస్లో ఏమైనా వంకర్లు ఉంటే అలాగా వాటిని స్ట్రైటన్ చేసుకోవడం. ప్లాస్టిక్ సర్జరీస్లో ఫేస్ బ్యూటీకి కొన్ని స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వాటికి దగ్గర ఇలా ఉంటే అందంగా ఉంటారు. ఇప్పుడు మనకి మీరు ఇంటర్నెట్లో కూడా చూసుంటారు, ఇక్కడ ఈ కొలత ఈ కొలత ఈ కొలత సమానం ఉండాలి. ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ మెజర్మెంట్స్, యాక్చువల్లీ ఐడియల్ ఈస్థెటిక్ ఫేసెస్ అనమాట అవి. సో ఈ ఐడియల్ ఈస్థెటిక్ ఫేస్కి పారామీటర్స్కి దగ్గరగా తీసుకురావచ్చు ప్లాస్టిక్ సర్జరీలో చేసే సర్జరీస్లో. జనరలీ 3D చేంజెస్ తీసుకురావచ్చు ప్లాస్టిక్స్. ఇప్పుడు మన స్కిన్ అట్లా అనుకోండి, గ్లో, వైట్నింగ్, పిగ్మెంటేషన్ ఇవి ట్యాకిల్ చేస్తాం కదా డర్మటాలజీలో. ప్లాస్టిక్ సర్జరీలో షేప్ ఆఫ్ ద నోస్, చీక్ బోన్స్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ, ఫేస్ సన్నగా కానీ లావుగా, కొంతమందికి అస్సలు మరీ ఇలా లొట్టపోయినట్టు ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో లావుగా చేయడం. లిప్స్లో వాల్యూమ్ నింపడము. ఇప్పుడు కెమెరాలో పనిచేసే వాళ్ళకి యాక్చువల్లీ లిప్స్లో వాల్యూమ్ లేకపోతే ఆన్ స్క్రీన్ సరిగా కనిపించదు, అందుకే మనం లిప్స్టిక్ అవుటర్ బౌండరీలో పెడతాం. ఇలాంటివి మేము లైవ్లో ఇన్ రియాలిటీ యాజ్ అ పర్మనెంట్ చేంజ్ తీసుకొని రావచ్చు. ఐబ్రోస్ మేకప్ చేసుకునే వాళ్ళందరికీ తెలుస్తుంది ఐబ్రోస్ ఎంత ఇంపార్టెంట్ ఇన్ ఫేషియల్ బ్యూటీ. ఈ ఐబ్రోస్ని మనము హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్తో థిక్ ఐబ్రోస్ పెట్టుకోవచ్చు. చాలా మంది గ్రోత్ ఉండదు ఐబ్రోస్. సో మనం అవి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ తీసుకొని ఐబ్రోని బుగురుగా చేయొచ్చు. ఇట్లా మనం ఒక పర్మనెంట్ మేకప్ లాగా యాక్చువల్గా 3D ఎఫెక్ట్లో తేవచ్చు ప్లాస్టిక్ సర్జరీ. అది ఫేస్ లో అయితే మన ఫేసే అంత ఇంప్రూవైజ్ అయిపోతుంది. ఇప్పుడు మేకప్ చేసుకునేటప్పుడు కంటోర్స్, హైలైట్స్ ఎలా చేస్తామో ఇవన్నీ మనము యాక్చువల్ స్కల్ప్టింగ్ తో తేవచ్చు. ఫేషియల్ స్కల్ప్టింగ్. ఫ్యాట్ నింపుతాం మేము ఇక్కడ, ఫిల్లర్, వాట్ ఎవర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిల్లర్, అది సింథటిక్ కావండి, మన ఓన్ ఫ్యాట్ అవ్వండి, ఇలాగా ఫిల్ చేస్తాం. అప్పుడు ఎక్కడైతే ఫిల్ చేశారో బల్జ్ వచ్చేది హైలైట్, దాని కింద ఏరియా కంటోర్. సో మీరు ఇంకా దాన్ని మేకప్ తో మళ్ళీ ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం లేకుండా న్యాచురల్ గా ఇవన్నీ తీసుకొని రావచ్చు అనమాట. సో ఇలా 3D చేంజెస్ తీసుకొని రావచ్చు. అదర్ దాన్ దాట్ ఇంకా మనకు బాడీకి వచ్చేసరికి బాయ్స్ కి అయితే ఈ మధ్యన మగవాళ్ళకి కూడా బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ అంటే ఫుడ్ చేంజెస్ మూలన, ఆల్కహాల్ మూలన బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్స్ చూస్తున్నాం. అవి తీయడము, ఆర్ ఆర్మ్స్ అవి ఏమన్నా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఉన్నాయనుకోండి బాడీ, అవి సన్నగా చేయడం. ఇంకా ఉమెన్ కి బ్రెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్నా ట్యాకిల్ చేయడం, ఇన్ ప్రపోర్షన్ టు బాడీ తీసుకొచ్చేస్తాం. సో ప్లాస్టిక్ సర్జరీలో ఏ సర్జరీ అయినా క్లోజ్ టు నార్మాలిటీ తీసుకురావడం ఇస్ ప్లాస్టిక్ సర్జరీ. అంతేగాని సినిమాల్లో చేయించినట్లు ఇలాగా వేరే హీరో వేరే హీరోయిన్ అవ్వలేము. అలాంటి రిక్వెస్ట్లు కూడా వస్తాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతా ఉంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతుంటారు అనమాట. అట్లా సో ఇట్లా మీరు ఫేస్ లో షేప్ చేంజ్ చేస్తారు. అండ్ స్కిన్ కి వచ్చేసరికి అంటే చాలా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్, రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, పిగ్మెంటేషన్ కానీ, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్? సో స్కిన్ యాక్చువల్లీ డర్మటాలజీ సెగ్మెంట్ కిందకు వస్తుంది స్కిన్ ఇష్యూస్ అన్నీ. అయితే ఇప్పుడు అండర్ ఐ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు మనం లేజర్స్ వచ్చేసినాయి, ఆ పిగ్మెంట్ని ట్యాకిల్ చేసే లేజర్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇవి ఏంటంటే ఈ లేజర్స్ ఒకవేళ అండర్ ఐ పిగ్మెంటేషన్ చాలా మొండి పిగ్మెంటేషన్, ఒక 10 సెషన్స్ 12 సెషన్స్ ఆఫ్ లేజర్ పెట్టాక కూడా ట్రీట్ కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మన బాడీ యాక్చువల్లీ ఎప్పుడైనా చూసుకోండి, మన బాడీలో ఉన్న ఇష్యూ వస్తే మన బాడీ ఒక ప్లాన్ బి ఇస్తుంది మనకి. మన బాడీలో ఒక ప్లాన్ బి ఉంటుంది, ఆ ప్లాన్ బి తీయడమే ప్లాస్టిక్ సర్జరీ పని. లిటరలీ. సో మన బాడీలో ఫ్యాట్ ఇంత ఉంది, ఎక్కడ కావాలంటే అంత ఉంది. ఆ ఫ్యాట్ మన ఎవరికి ఇష్టం లేదు, ఐ యాక్సెప్ట్, కానీ అది లైక్ ఎ మదర్ సెల్.
చాలా ఇంపార్టెంట్ స్టెమ్ సెల్ అది. మీరు పిల్లలు పుట్టినప్పుడు అంబిలికల్ కార్డ్ నుంచి స్టెమ్ సెల్స్ తీస్తాము అని అంటాం కదా, అంత పొటెంట్ స్టెమ్ సెల్ మన ఫ్యాట్లో ఉంటుంది. ఓకే, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టిష్యూ మన బాడీలో. సో ఆ ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బయట ప్రాసెస్ చేసి ఈ అండర్ ఐ కింద అక్కడ పెడతాం. అదేం చేస్తుందంటే లోపటి నుంచి వర్కౌట్ చేస్తుంది. ఆ స్కిన్ని లోపటి నుంచి ఒక కంప్లీట్ న్యూ స్కిన్ కింద తయారు చేసేస్తుంది. అసలు వన్ టైం సొల్యూషన్ అండర్ ఐ పిగ్మెంటేషన్కి ఫ్యాట్ పెట్టడం అనేది. ఇలాంటివన్నీ మనం లాంగ్ ప్రాసెసెస్ ఈ లేజర్స్తోని మొండిగా స్కిన్ క్వాలిటీ తగ్గించుకుంటూ వెళ్ళే బదులు ఇవి ప్లాస్టిక్ సర్జరీతో వన్ టైం సొల్యూషన్ కింద ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక సర్జరీతో ఒక సిట్టింగ్ లోనే అయిపోతుంది. ఒక సిట్టింగ్ లో ట్యాకిల్ చేయొచ్చు. యాక్చువల్లీ ఒక వన్ టైం సొల్యూషన్ నానో ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. ఫ్యాట్ ని చాలా మైక్రో గ్లోబ్యూల్స్ కింద ప్రాసెస్ చేసి ఒక చిన్న నీడల్తో కంటి కింద పెట్టేస్తాం. అసలు అది బేబీ ఒక న్యూ స్కిన్ వచ్చేసినట్లు తీసుకురాగలుగుతాం దాంతో. ఇలాంటి ఎన్నో సర్జరీస్ ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో. సో దీన్ని సెషన్స్ కింద తీసుకున్నప్పుడు డార్క్ సర్కిల్స్ కి ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా, అసలు ట్రీట్ అవ్వకపోతే? లేజర్స్ తీసుకున్నప్పుడు డెప్త్ ఆఫ్ ద పిగ్మెంటేషన్ బట్టి, అసలు కాజ్ ఆఫ్ ద పిగ్మెంటేషన్ బట్టి రిజల్ట్ ఉంటుంది అనమాట. కొన్నిట్లో ఫాస్టర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా రిజల్ట్ కనిపిస్తుంది. కొన్ని కండిషన్స్, జెనెటిక్ కండిషన్స్, ఇట్లాంటి వాటిల్లో లాంగ్ టర్మ్ ఆఫ్ సెషన్స్ అయిపోయినాక కూడా మీకు ఎక్కువ విజిబుల్ చేంజెస్ రావు. అలాంటివి కూడా మనం ఈ ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ తో ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, అంటే నేను అనేది చాలా మంది సర్జరీ అంటే భయపడతారు కదా, అలాంటి వాళ్ళకి వాళ్ళ బాడీ సహకరించిన దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సెక్షన్ అయితే ఈ సర్జరీస్ మేము చెప్పే ప్లాస్టిక్ సర్జరీస్ అన్ని ఇవేం మేజర్ సర్జరీస్ కావు. లోకల్ ఎనస్థీషియాలో పేషెంట్ కాన్షియస్ ఉన్నప్పుడే చేసేస్తాము. అండ్ ప్లాస్టిక్ సర్జరీలో ఒక ఇంపార్టెంట్ నైస్ థింగ్ ఏంటంటే మనం ఎక్స్టర్నల్ చేంజెస్ కోసం చేస్తున్నాం కాబట్టి మేజర్గా ఏ వైటల్ ఆర్గన్ని టచ్ చేయం. ఓకే, సర్జరీ అన్న మాటే కానీ ఒక ఇంపార్టెంట్ మీ హార్ట్కో కిడ్నీకో ఎఫెక్ట్ పడే అంత ఇంటర్నల్ జోన్స్కి వెళ్ళాం. సో ఈ మా సర్జరీస్ అంతా ఆ స్కిన్ కింద లేయర్స్లోనే ఫ్యాట్ లేయర్స్లోనే నడిచిపోతుంది. ఎంత మేజర్ సర్జరీ అయినా స్కిన్ ఫ్యాట్ లేయర్స్లోనే నడిచిపోతుంది. లోపల మనకేం ప్రాబ్లం ఉండదు, అంతా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, సర్జరీ నైఫ్ తో చేసే సర్జరీ. అదొక్కటి మైండ్ లో నుంచి తీస్తే కొన్ని పరిస్థితుల్లో ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కన్నా కూడా ప్లాస్టిక్ సర్జరీ చాలా సేఫ్. నేను చెప్పినట్లు బ్రెస్ట్ కేసెస్లోనే మెయిన్. నాన్ సర్జికల్ మెథడ్స్లో వెళ్ళాలని మందులని, అసలు బ్రెస్ట్ రిడక్షన్ అంటే మ్యాసివ్ బ్రెస్ట్ ఉంటుంది కదా కొంతమంది అమ్మాయిలకి, చాలా ఫేస్ చేస్తారు. వాళ్ళైతే ఎక్సర్సైజెస్ ఎంత ఘోరంగా చేస్తారో అది పని చేయదు. ఎక్సర్సైజెస్ పని చేయవు. అలాంటి కేసెస్ ఫ్యాట్ అనుకుంటారు ఫ్యాటే లేండి, కానీ అది టార్గెటెడ్ గా ఒక ఏరియా తగ్గించలేం ఫ్యాట్. మనం ఇప్పుడు ఒక వర్కౌట్ లో కార్డియో చేశారనుకోండి, జనరల్ బాడీ వెయిట్ తగ్గుతుంది కానీ టార్గెట్ వెయిట్ లాస్ చేయలేం మనం. అలాంటప్పుడు వాళ్ళు విగరస్ గా ఎక్స్టర్నల్ గా ఇంత ఎఫర్ట్ పెట్టి మెంటల్ గా డౌన్ అయిపోయి రిజల్ట్ ఇస్ జీరో. ఆ కేసెస్ లో ప్లాస్టిక్ సర్జరీ ఇస్ అ సేఫర్ మెథడ్. ఎందుకంటే మనం ఓన్లీ టార్గెటెడ్ గా ఆ ఏరియానే ట్యాకిల్ చేస్తాం. టమీ టక్స్ కూడా ఇప్పుడు పొట్ట పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మజిల్ లూజ్ అయిపోయి పొట్ట అంతా సాగినట్టు అవుతుంది. అక్కడ అందరూ స్కిన్ ఫ్యాటే అనుకొని ఎంత కష్టపడతారు, కానీ అది కాదు, సాగింగ్ ఉంటుంది, లోపల మజిల్ లూజ్ అయిపోతుంది. స్కిన్ లోపల మజిల్ ఉంటుంది కదా, మనం 6 ప్యాక్ యాబ్స్ చూస్తాం కదా, ఆ మజిల్ లూజ్ అయిపోతుంది. కొంతమందికి అయితే హెర్నియాస్ ఉంటాయి, అంటే మజిల్ ఇలాగ ఉండాలి కదా, ఇలా మన 6 ప్యాక్ యాబ్స్, ఈ మధ్యలో మజిల్ లూజ్ అయిపోయి వాళ్ళ పొట్టలో ఉన్న కంటెంట్స్ బయటకు వచ్చేస్తాయి దీనిలో నుంచి, అంటే అంత స్కిన్ కిందే కానీ బయటకు వచ్చేస్తాయి. హెర్నియా అంటాం మనం. ఆ హెర్నియా ఉందని తెలియకుండా వాళ్ళు అదే పనిగా యాబ్స్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. అది డేంజరస్, బికాస్ డే బై డే యాబ్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హెర్నియా ఇంకా పెద్దగా అవుతుంది. అవి యాక్చువల్లీ కాంప్లికేషన్స్ కి ల్యాండ్ అప్ అయ్యే సిచ్యువేషన్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎసెన్షియల్ ప్లాస్టిక్ సర్జరీ, మీరు ఆ ట్రీట్మెంట్కి వెళ్ళి ఆ సర్జరీకి వెళ్తే సేఫ్గా లెస్ కాంప్లికేషన్స్తో బయటపడిపోతారు. ఇది చాలా రెగ్యులర్ ప్రాబ్లం, ఇది చాలా మందికి తెలియదు మ్యామ్. వాళ్ళు తెలియక ఇలా ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళు హెల్త్ మీద ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు. అండ్ ఇవాళ రోజుల్లో విమెన్ ఎంత కాదనుకున్నా పాత రోజులంత యాక్టివిటీ లేదు, స్టామినా లేదు, మజిల్కి కోర్ స్ట్రెంగ్త్ లేదు. సో వాళ్ళకి 1-2 ప్రెగ్నెన్సీస్లోనే హెర్నియాస్తో ల్యాండప్ అవుతున్నారు, అందరూ ల్యాండప్ అవుతున్నారు. సో ఆ పరిస్థితుల్లో ఈ టైట్నింగ్ సర్జరీ అనేది, మజిల్ టైట్నింగ్ సర్జరీ అనేది
ఈజీగా ఫాస్టర్ రికవరీ అండ్ వాళ్ళకు కూడా కోర్ స్ట్రెంగ్త్, అంటే మనం ఇట్లా ప్రెగ్నెంట్ అయిపోయి ఇలా నుంచుని బాడీ బ్యాక్ పెయిన్స్కి వెళ్ళడం బదులు అలా బాడీని పొట్టని టైటన్ చేసినప్పుడు వాళ్ళ పోస్టర్ పెరుగుతుంది. అవును. ఈ క్రానిక్ బ్యాక్ ఏక్స్ ఇవన్నీ రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. Okay. సో ఇప్పుడు చెప్పాలి మీరు, ప్లాస్టిక్ సర్జరీ ఇక్కడ ఎసెన్షియలా లేకపోతే లగ్జరీయా? లగ్జరీ ఎసెన్షియల్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అది ఎసెన్షియల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మ్యామ్. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Tachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 45505.